మరోసారి రాష్ట్రాలకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈసారి 30 రోజుల గడువు కూడా విధించింది. ఇప్పటికే పాక్ ఇండియాకు సంబంధించిన యుద్ధం నేపథ్యంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సీజ్-ఫైర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొంత నిలిపేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పటికే 15 మందికి పైగా స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ చేశారు మన పోలీసులు. ఇంకా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది. వీరంతా పాకిస్తాన్తో టచ్లో ఉంటూ, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్తో టచ్లో ఉంటూ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్లతో టచ్లో ఉంటూ మన సమాచారాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి విద్యార్థి దశ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. వీళ్ళంతా రకరకాలుగా వారంతా పాకిస్తాన్ ఇచ్చే డబ్బులకు ఆశపడి, పాకిస్తాన్ ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్కి, వాళ్ళ లావిష్ లైఫ్కి ఆశపడి అనేక రకాలుగా వారంతా కూడా ఇక్కడ నుంచి సమాచారం మోస్తూనే ఉన్నారు. మొన్న ముంబై ఎయిర్పోర్ట్లో కూడా పూణేలో ఉన్నటువంటి ఒక బాంబు దాడులకి తెరలేపినటువంటి కుట్రపడినటువంటి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ రకమైనటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల వారీగా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు మొత్తం కూడా 30 రోజుల డెడ్లైన్ విధిస్తూ వెంటనే కార్డెన్ సెర్చ్ లాంటి ఆపరేషన్స్ చేపట్టండి. మీ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో వారందరి అంశాలను చేపట్టండి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందరి ఆచూకీ తెలుసుకోండి. డాక్యుమెంట్స్ని పరిశీలించండి. ఏ ఒక్క అనుమానం వచ్చినా వెంటనే వారిని అరెస్ట్ చేయండి, వారిని పంపించేయండి. సరైన పత్రాలు లేకపోతే వెంటనే డిపోర్టేషన్ చేయాలని సూచించింది కేంద్ర హోంశాఖ. అక్రమ చొరబాటుదారులు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేశారు. సో ఎవరైనా కూడా అక్రమంగా భారతదేశంలో ఉంటున్నారంటే వారికి సరైన ఆధారాలు లేవంటే కనుక డెఫినెట్గా వెళ్ళిపోవాల్సిందే. సో ఎవరైతే మొదటి ఆర్టీవీ లైవ్లో జై పాకిస్తాన్ అన్నారో, ఇంకా మీరు ఎవరైతే పిచ్చిగా పాకిస్తాన్కి మద్దతుగా ఉండి మీరు ఓటు వేశారో, పాకిస్తాన్కి సపోర్ట్గా మీరు మాట్లాడుకొచ్చారో, అనేక రకాలుగా ఆన్లైన్లో తెలుగు రాష్ట్రాలు ఉన్న వారు కూడా చాలామంది ఈ రకమైనటువంటి పొరపాట్లు లేదంటే కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో మీ అందరికి కూడా అలర్టే. డెఫినెట్గా మీరందరూ కూడా దొరకబోతున్నారు. ఎన్ఐఏ నిఘా వర్గాలు మీపై నిఘా వేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీపై నిఘా వేయబోతున్నారు. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించడంలో పాటుగా ఎవరైతే పాకిస్తాన్ పాట పాడుతూ పాకిస్తాన్ జిందాబాద్లో కొడుతూ మీ యొక్క ఒపీనియన్లో కూడా పాకిస్తాన్కి భారత్ని ఢీ కొట్టే సత్తా ఉందంటే ఎస్, పాకిస్తాన్ భారత్ని ఢీ కొడుతుంది, పాకిస్తాన్ భారత్ని ఓడిస్తున్న రకంగా మీరు ఒపీనియన్ కూడా షేర్ చేశారు కదా. మీరంతా పోలింగ్లో కూడా పాల్గొన్నారు కదా. డెఫినెట్గా మీ ఐపీ అడ్రస్ అని మీ అన్నింటినీ కూడా మన నిఘా వర్గాలు అంచనా వేయబోతున్న నిఘా వర్గాలు పసిగట్టబోతున్నాయి. సో ఇంకా ఎవరైనా కనుక మీ చుట్టూ ఉంటే వెంటనే సమాచారం అందించండి. అక్రమ వలసదారులు, అక్రమంగా చొరబడిన వారు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ముఖ్యంగా మన దగ్గరకు వచ్చినటువంటి అక్రమ వలసదారులందరూ కూడా గుర్తించండి. అక్రమంగా వచ్చి మీ చుట్టూ వారందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకని చెప్తున్నానంటే మన దగ్గర హైదరాబాద్ ప్రాంతంలో సయ్యద్ సమీర్ అనేటువంటి ఒక వ్యక్తి, అటువైపు విజయనగరం సంబంధించినటువంటి ప్రాంతంలో ఏకంగా రహీం ఉర్ సిరాజ్ ఆ వ్యక్తి, ఇద్దరు కూడా ఇక్కడే ఉండిపోయి రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఇటువంటి ప్రాంతాల నుంచి కొంతమంది యువకులని కలగలుపుకొని 20-30 మంది యువకులతో క్లోజ్ మైండెడ్ అనేటువంటి గ్రూప్స్ని క్రియేట్ చేసి సౌదీలో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్లతో జత కలిపి, సౌదీలో ఉన్నటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్తో జత కలిపి, ఐఎస్ఐతో జత కలిపి వీరంతా కూడా కొన్ని కుట్రలకు పడినారు. ఏకంగా మానవ బాంబులుగా తయారయ్యామనే ఆలోచనలో ఉన్నారట. అటువంటి రాడికల్ థాట్స్తో ఉన్నారు. అంటే మీ చుట్టూ కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాత్రం ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సికింద్రాబాద్ నుంచి సయ్యద్ సమీర్ కానివ్వండి, విజయనగరం నుంచి సిరాజ్ కానివ్వండి, ఇద్దరు కూడా మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే తిండి తింటూ, ఇక్కడ నివాసం ఉంటూ, ఇక్కడ ఉపాధి పొందుతూ ఏకంగా కామర్స్ ద్వారా వారంతా కూడా రా మెటీరియల్స్ తీసుకొని బాంబ్ బ్లాస్ట్కి తెరలేపే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అటువంటి దుర్మార్గులు మన చుట్టే ఉన్నారంటే డెఫినెట్గా మీరు కూడా గమనించండి. కేంద్ర హోంశాఖ చాలా పర్టికులర్గా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల వారీగా మీరు కార్డెన్ సెర్చ్ నిర్వహించండి, అనుమానితులను గుర్తించండి, వాళ్ళ పత్రాలను పరిశీలించండి. ఏ ఒక్క పత్రం లేకపోయినా కూడా, అంటే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి సరైనటువంటి వీసా కానివ్వండి, పాస్పోర్ట్లు కానివ్వండి, వాళ్ళు ఇక్కడి వారే భారతీయులే అని చూపించడం కోసం ఏ ఒక్క ఆధారం లేకపోయినా కూడా వెంటనే డిపోర్టేషన్ చేయాలని సూచించడంతో పాటుగా వారిని అరెస్ట్ చేయండి. అవసరమైతే ఇప్పటికే మీరు చూసారు కదా, అనుమానితులు ఉంటే షూట్ ఎట్ సైట్, అటువంటి ఆదేశాలని నార్త్ ఇండియాలో మనం చూస్తే పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్, వాళ్ళు అనుమానంగా కనిపిస్తే చాలు కాల్చిపడేయడమే. అటువంటి దాదాపుగా అంటే ఇక్కడ డైరెక్ట్గా కాల్చి చంపేయకపోవచ్చు,
కానీ వాళ్ళందరూ అదుపులో తీసుకొని విచారించవచ్చు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేయవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పసిగట్టవచ్చు. ఆయా దేశాల వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపించే అవకాశం కూడా ఉంది. సో మీ అందరికీ ఎవరికైతే పాకిస్తాన్ జిందాబాద్ కొట్టారు కదా దుర్మార్గులు, మీరందరూ కూడా ఎవరైతే మీ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది పిచ్చి కుక్కలు పాకిస్తాన్కి సపోర్ట్ నిలబడ్డాయి కదా, వెంటనే బయటికి రండి. ఇక మిమ్మల్ని సేఫ్గా పంపించేస్తాం, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టాం. మా పోలీస్ అధికారులకి అప్పచెప్పి సేఫ్గా పంపించేస్తాం. ఇంకెవరైనా కనుక ఉంటే మీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి, నాకు కూడా నేను కామెంట్స్ చూస్తాను. మీ డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ నేను పాకిస్తాన్ వాడిని, నేను పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నాను, పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నాను, పాకిస్తాన్ భారత్పై గెలుస్తుందా అంటే ఎస్ గెలుస్తుందనే విషయం పైన నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇలా ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీ డీటెయిల్స్ పెట్టండి. నేను పోలీసులకు సమాచారం అందించి మిమ్మల్ని చాలా సేఫ్గా, ఎస్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, మిమ్మల్ని సేఫ్గా పాకిస్తాన్ పంపించేస్తాం. బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ పంపించేస్తాం, మిమ్మల్ని చైనా వాళ్ళైతే చైనాకు పంపించేస్తాం. సో ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కొంత డెఫినెట్గా మీరు గుర్తించవచ్చు, ఎందుకంటే ఇతర దేశాల వాళ్ళు భారతీయులు మనం ఈజీగా పోల్చవచ్చు. కాబట్టి మీరు గమనించండి, వాళ్ళు వితౌట్ ఎనీ వెరిఫికేషన్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారు అంటే కనుక డెఫినెట్గా వారిని పట్టించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ సమాచారం ముందుగా పోలీసులకు ఇవ్వండి. వాళ్ళు కుట్రలు చేస్తున్నారా, కుయుక్తులు బన్నుతున్నారా, రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారా, వారు ఇక్కడ ఎలా ఉంటున్నారు మొత్తాన్ని కూడా అక్కడ వాళ్ళు పసిగట్టి మొత్తం కూడా మన పోలీసు అధికారులు వాళ్ళు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఏం చేయాలని పోలీసు అధికారులు చూస్తారు. ఇప్పటివరకు 15 మంది రహస్యంగా ఉన్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ని మన వాళ్ళు పట్టుకున్నారు. ఇలా రాష్ట్రాల వారీగా జరగబోతున్నాయి. 29 రాష్ట్రాల్లో 30 రోజుల డెడ్లైన్తో పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్ కొనసాగబోతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల వారికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎవరైనా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటే మీ పని పట్టడం ఖాయం. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అంతటా మీరే వచ్చి పోలీసులు లొంగిపోండి. లేదు కాదు అని చెప్పి మా వాళ్ళు వచ్చేంతవరకు, మా పోలీసులు, మా ఆర్మీ అధికారులు మీ దగ్గరికి వచ్చేంత వరకు కనుక మీరు వేచి చూస్తే కనుక డెఫినెట్గా మీకు బొమ్మ కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు అంతకంతకి అనుభవించాల్సిందే. సో వెంటనే మీ ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ ఉండిపోయి మా సమాచారాన్ని అక్కడి వాళ్ళకి చేరవేయాలి, మా శత్రు దేశాలకి మీరు సమాచారం చేరవేస్తున్నారంటే వెంటనే మీ పని పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ అంతటా మీరు వచ్చారా ససే మీరా, లేదు కాదు కూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా మీ అంతు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ చూసే వ్యూవర్స్ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ చుట్టుపక్కల ఉండే వారందరినీ కూడా కనుగొనండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. దానికి మనకు కళ్ళ ముందర కనబడే ఒక సాక్షాత్కారం, నిజమైనటువంటి ఆధారం ఏంటంటే సికింద్రాబాద్లో సమీర్, విజయనగరంలో రహీం సిరాజ్. సో ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి వెంటనే అటువంటి వాళ్ళని పసిగట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్రమ వలసదారులు ఇండియాకి ముప్పుగా మారే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా వాళ్ళంతా ముప్పుగా మారే అవకాశం ఉంది. అటువంటి వారిని మీరు కనుక పట్టించకపోతే, మీరు గమనించండి, రహీం ఉర్ సిరాజ్, సమీర్ ఇద్దరు కలిసి భారతదేశ వ్యాప్తంగా ఒక 30 మంది యువకులను తయారు చేసి వాళ్ళంతా కూడా మానవ బాంబులుగా కూడా మారడం కోసం వారిలో ఒక మోటివేషన్ ఇచ్చారట. వీళ్ళంతా సౌదీలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులతో కుట్రలు పన్నారట. అవసరమైతే మానవ బాంబు అంటే తెలుసా, మానవ బాంబు అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళంతా వాళ్ళే ఒక బాంబ్గా మారిపోయి కొన్ని క్రౌడీ ప్లేసెస్లో, హై డెన్సిటీ పాపులేషన్ ఏరియాస్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా వాళ్ళంతా వాళ్ళే బాంబులుగా మారిపోయి అందరినీ కూడా హతమార్చే అవకాశం, అంటే వాళ్ళంతా వాళ్ళే చనిపోవడం కూడా సిద్ధం, సూసైడల్ బాంబ్స్ లాగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి యువకులను తయారు చేసేందుకు ఇద్దరు ప్రయత్నం చేశారట. క్లోజ్ మైండెడ్ వాట్సాప్ గ్రూపులు తయారు చేశారట. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారే ఇంత పెద్ద ఎత్తున పన్నాగం పన్నారంటే మన చుట్టుపక్కల ఇంకా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళందరినీ గమనించండి, ఒక కంట కనిపెట్టండి. డెఫినెట్గా అటువంటి వారిని ఉపేక్షించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది.